ఇప్పుడు చెప్పబోయేది దైవభక్తి కలిగిన యువకులకి సంబంధించిన ప్రశ్న. అడుగుతుంటారు చాలామంది, బాగా చదువుకున్నామండి, మేము మంచి ర్యాంకులు వచ్చాయి, కానీ ఉద్యోగాలకు వెళుతుంటే ఎందుకు ఫెయిల్ అవుతామో తెలియటం లేదు, మారిపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది, పక్క వాళ్ళంతా నవ్వుతున్నాడు మమ్మల్ని చూసి, ఏమిటిది, కారణం ఏమిటి? నాయన, దానికోసం మార్గం ఉంది. ఇలాంటి యువకులు మాత్రమే చదువుకోండి. పెద్దవాడిదైనా మంచిదే. ఇది ఏమిటో తెలిసిన, చాలా అందమైన మాట. ఏమీ చేయక్కర్లేదు. మీరు వెంకటేశ్వర స్వామి తిరుపతి ఫోటో ఉంటుంది కదా, పాకెట్ సైజ్ది జేబులో పెట్టుకోండి. ఆ 7 కొండలకి నమస్కారం చేయండి. అదే కొండకి దండం పెడితే అదేనయ్యా ఉన్న రహస్యం. అది మనకి ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, దయాశతకం అని స్తోత్రం. 7 కొండల మీదే 108 శ్లోకాలు, వేదాంత దేశికులని. ఒక శ్లోకం చెప్తా. ప్రపంచే అంటూ మొదలుపెట్టి, లేదండి, సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఎంత అందమైన మాట. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఉన్నారు, నిజమే. మనకి తెలియని ఒక మహారాణి ఉంది. అంటే ఆవిడెవరో ముస్లిం కవిత అంటే ఆవిడ కాదండి, దయాదేవి. ఆవిడ ఉంటుంది, లోపల ఉంటుంటే ఆవిడ పైకి కనిపించదు. అందుకని ఆ దయాదేవి ఎవరో తెలుసునా, నీ పక్కనే ఉంది లక్ష్మీదేవి అయ్యా బాబు. అందుకని సమస్త జననీం వందే, అందరినీ కూడా పుట్టడానికి కారణమయ్యింది, పుట్టించింది సమస్త జననీం వందే. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, చైతన్య స్తన్యదాయినీం, మాకందరికీ కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. చైతన్యాన్ని ప్రసాదించడం అంటే ఏమిటి? చైతన్యము, చంటిబిడ్డ ఉంటుంది, అంతవరకు ఎవరెవరు ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉంటుంది చంటిబిడ్డ. ఒక్కసారి అమ్మ చేతిలోకి తీసుకోగానే దానికేమో ఇంకా కళ్ళు తెరిచినది ఏమీ లేదు, ఈ స్పర్శకి ఏడు మానేస్తుంది. అది ఉయ్యాలలో పడుకున్న పిల్ల చటుకుని చప్పుడైతే అమ్మ వచ్చిందే అంత తెలుస్తుంది. అది ఎలాగ సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య. ఆవిడ శ్రేయసి అంటే వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి ఉండేదని ఒక అర్థము. వెంకటేశ్వర స్వామికి కూడా సంపద కలిగించిన మహాతల్లి. ఎంచేత ఎందుకు వచ్చాడు వెంకటేశ్వర స్వామి 7 కొండల మీదకి? లక్ష్మీదేవి బయటకు వచ్చేస్తే వెతుక్కుంటూ వచ్చాడు 7 కొండల మీదకి. శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. కరుణ అంటే దయ, కరుణ అర్థం ఒకటే అంటారు, కాదు. పరదుఃఖ దుఃఖిత్వం దయ, పరదుఃఖ నిరాచికీర్ష కరుణ. ఎదటివాడు ఏడుస్తుంటే అయ్యో అని బాధపడ్డం ఉన్నది దయ. ఎదటివాడు ఏడుస్తుంటే ఆ ఏడుపు తొలగించే లక్షణం ఉంటుంది, దాని పేరు కరుణ. అంచేదమ్మా కరుణాదేవి, మా కష్టాన్ని చూచావు, నువ్వు మమ్మల్ని గట్టెక్కించమ్మా. ఇది శ్రద్ధగా తప్పనిసరిగా ఒక 45 రోజులు, కనీసం రోజులు 90 రోజులు గరిష్టంగా చదవండి. మీకు కావలసిన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, లేదు మీ లోపల తెలియని కొత్త ఉత్సాహం ఉంటుంది. ఇంకొక మాట, పొద్దున్నే నిద్ర లేవగానే, అలాగే రాత్రి నిద్రపోయే ముందు అద్దం ముందు నిలబడి కొంచెం చిటికెడు ఉప్పు చేతిలోకి తీసుకుని చేతులు ఇలా రాపాడించండి, దులిపేయండి, చేతులు కడుక్కోండి. అద్దంలోకి కంటి రెప్ప వెయ్యకుండా ఒక అర నిమిషం చూడండి. ఇది 2 సార్లు, ఎప్పుడు ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు. మీ లోపల ఉన్న నిద్రాణమైన శక్తి బయటికి వస్తుంది, ఉద్యోగంలో నిలబడగలరు. ఇది సూచన. ఆచరించండి, సుఖాల్ని అనుభవించండి. స్వస్తి.